ఈశ్వరపురం నుంచి వెంకమణి మురళీకృష్ణ గారండి. ఈయన ప్రముఖ పారిశ్రామికవేత్త, వైజాగ్లో ఉంటారు సారు. మన కపిలేశ్వరపురం సిహెచ్సి హాస్పిటల్కి 45 లక్షల రూపాయలతో మెడికల్ ఎక్విప్మెంట్, 10 లక్షల రూపాయలతో హై స్కూల్లో కట్టబడుతుంది. సో దీనికి మన కాన్స్టిట్యూన్సీ లెవెల్ అవార్డు కాదు, డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డు కూడా వచ్చిందండి మన మండపేటకి. ఈస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం 4 వార్డుల్లో రాజమండ్రి 1, రాజమండ్రి 2, మండపేట, రాజనగరం ఈస్ట్ గోదావరి లెవెల్లో అవార్డులు వస్తున్నాయండి. సో ఓవర్గా బాబు లాస్ట్ వచ్చి 55.8 ల్యాక్ అండి ఈయన డొనేట్ చేసింది మెడికల్ ఎక్విప్మెంట్కి. వెంకమణి మురళీకృష్ణ గారు మనకి ఇక్కడ రావడానికి కొంచెం అందుబాటులో లేదండి. సో ఆయన తరపు సర్పంచ్ గారు సెక్రటరీ గారిని పంపిస్తున్నారండి. ఎవరైనా వస్తే ఒకసారి సాక్షి మీదుగా సమానం పంపించేసాడు. నుంచి పద్మపూడి ఈ ఎం విష్ణువర్ధన్ రెడ్డి గారిని, ఈయన మెడికల్ స్టూడెంట్ అండి. ఈయన మనకి హైదరాబాద్ హాస్పిటల్ వారిస్తే డెకోమెట్స్ స్క్రీనింగ్, ఫ్రీ స్క్రీనింగ్ అండ్ సర్జరీ చేయించారంటే అరౌండ్ 8 lakhs లబ్ధిపొందారండి లబ్ధిదారులు ఆ ఊరు సంబంధించి. సో ఆయన కూడా ఒకసారి ధన్యవాదాలు అండి. నెక్స్ట్ పోర్మన్ నవగిరి సత్యనారాయణ రెడ్డి గారు, సత్య వెంకట కృష్ణారెడ్డి గారు అండి. ఈయన పద్మపూడి అక్షరులు అంగ జనార్దన స్వామి గారికి ప్రైసైకి ఇచ్చారండి. ఆయన కావలసిన పరిస్థితులు ఉంటే ఒక 15,000 విలువ చేసే ప్రైసైకి ఇచ్చారండి. వారికి ధన్యవాదాలు అండి. నెక్స్ట్ చిల్లూరు గ్రామం అండి, బస్సు అర్చన చౌదరి అండి. ఈవిడ ఎన్ఆర్ఐ అక్కడే జాబ్ చేస్తున్నారు. ఈమె అక్కడున్న కడుగు రాజశేఖర్ గారండి. ఆయన పెరాలసిస్ ఇల్లు లేకపోవడం వల్ల ఆయన ఇబ్బంది పడుతుంటే ఈమె 1,44,000 మెడికల్ అసిస్టెన్స్ ఇచ్చిందండి. 2 లక్షల రూపాయలు హౌసింగ్ అమౌంట్ ఇచ్చారండి. అక్కడ వస్తారంటే మనకి ఎన్నో ఉన్నారు, వాళ్ళు బయట రాలేక ఇబ్బంది పడుతుంది. మనం కుటుంబం వచ్చిందండి. ఒకసారి ఏమన్నా ఒకసారి మీకు జరిగినది మీ అనుకో ఒకసారి చెప్పడం అందులో ఒకసారి అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ ఆగులపల్లి సీతారామనాయుడు గారండి. ఈయన వచ్చి మన స్కూల్లో బాలసాయి స్కూల్లో స్టేజ్ కట్టించారండి. అరౌండ్ 8 lakhs 8 లక్షల రూపాయలతో స్టేజ్ కట్టించారు. నెక్స్ట్ కొండవెల్లి సత్యనారాయణ గారండి. ఈయన అర్బన్ నుంచి దేవి దుర్గాబాబు గారికి గ్రీవెన్స్ అసిస్టెన్స్ ఇచ్చారు. ఎంప్లాయ్మెంట్కి సంబంధించి గైడెన్స్ ఇచ్చారండి. సహాయం అనేది వాలంటీర్ మరియు నాన్ వాలంటీర్ వస్తుంది. నెక్స్ట్ వల్లూరు వారి వీధి నుంచి గొడితే వేరే గొప్ప నాగరిక ప్రసాద్ గారండి. ఈయన గొడవకి పార్వతి అనే వారికి 500 రూపాయలు సంబంధించి మెడిసిన్స్ ఇచ్చారండి. వారికి ఒకసారి ధన్యవాదాలు. నెక్స్ట్ గాంధీ గారండి. ఎండి కరీముల్లా షా అండి. ఈయన గ్రాసరీ ప్రొవైడ్ చేశారండి షేక్ అహ్మద్ ఉలేసా గారికి. అదేవిధంగా ఎమ్మెల్యే రాంబాబు అమ్మాబాబు గారు కూడా ఆరోగ్య సచివాలయ గారికి, మొత్తం మహారాష్ట్ర గారికి గ్రాసరీ ప్రొవైడ్ చేశారండి. నెక్స్ట్ ద్వారపూడి నుంచి పొల్లయ్య గారండి. ఈయన కెనాల్కి సంబంధించి ఘాట్ కట్టించారండి సార్. చాలా ధన్యవాదాలు అండి. 2 లక్షల రూపాయలు చేయించారు. మీ అందరికీ రిపోర్టింగ్ చేసిన వారికి ధన్యవాదాలు సార్. మీ అందరికీ సార్ చేతుల మీద సన్మానం కార్యక్రమం నిర్వహించబడుతుంది. నాకున్న దాంట్లో ఎంతో కొంత నేను వాడి సహాయం చేయండి అదే కాన్సెప్ట్. అంటే అలా చెప్తే కాబట్టి దాన్ని మా అందరూ కూడా ఎక్కించడానికి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ ఉంటాం. ఇది ప్రభుత్వంలో కాపులు వస్తున్నారు. తక్కువ ఇబ్బందులు ఉంటే ఇవాళ సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఎవరైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది
మన ఆలోచన రావాలని ఇది అంకురాలు. రాజకీయ కార్యక్రమం పెట్టారు అంటే ఇక్కడ వాళ్ళు స్పందించారు. అది 10 రూపాయల 10 కోట్ల కాదు, ఏదో చేయాలి అంటే మన నియోజకవర్గంలో సుమారు 2,20,000 మంది ఓటర్లు ఉంటే 16 మంది మాత్రమే ఈ ఆలోచన వచ్చింది. అందుకని ఎంత ఒక్కొక్కసారి మీ అందరూ కూడా నేను అందులో కల్పించింది సుమారు 20 లక్షలు. కానీ మన ప్రభుత్వం, మన గవర్నమెంట్ ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన ప్రభుత్వం మన మండపేట నియోజకవర్గానికి నెలకి 16 కోట్ల సుమారు పెన్షన్ రూపేనా ఉపయోగిస్తున్నారు. 24 నెలలు ప్రభుత్వం మరి 24 నెలలకి 399 కోట్లు, 40 కోట్లు, 400 కోట్లకి 1 కోట్లు, 400 కోట్లు 2 సంవత్సరాల్లో ఒక్క మండలం నియోజకవర్గానికి ఖర్చు పెట్టారు. ఇది వాళ్ళ వచ్చిన గవర్నమెంట్. కానీ మనలో కూడా ఒక సేవా తత్వాన్ని పెట్టుకుని చేయాలి. అందరూ కూడా ఎంతో కొంత సహకారం పట్టుకోవాలి వాళ్ళే అని ఇది అనుకున్నారు. దీన్ని చూసి రాబోయే రోజుల్లో అనుకూలంగా చేయాలని ఆలోచన ప్రతి వ్యక్తికి రావాలని శ్రీనాథ చంద్రబాబు ఒకసారి ఆలోచించాలి. 2004 కొట్టి అందరూ స్వర్ణం కలిసి మాట్లాడాలని చెప్పి ఆయన అలాగే హైదరాబాద్ తెలంగాణ ఎవరైనా వచ్చినప్పటికీ ఇండియాలో స్వర్ణం కలిసారు. అది ఒక ఇబ్బంది వల్ల మళ్ళీ ఇక్కడ 2047 నాటికి మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన రాష్ట్రం భారతదేశంలో రాష్ట్రంగా డెవలప్ చెప్పి ఆయన ఆలోచన. అంటే ఒక ఆలోచన, ఒక ఆలోచన ఉన్నప్పుడు చేశారు.